అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ ఇంతకుముందు డీజే ఫ్లిప్ ఫ్లైమోర్ కాంబో యొక్క అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాము. ముందుగా ఆ వీడియోలో నాకు హెల్ప్ చేసిన మా చెల్లెలు శ్రవంతి, అలాగే నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్ అండి. యాక్చువల్గా దాని కంటిన్యూషన్ వీడియో ఒకటి కైండ్ ఆఫ్ ఫుల్ డీటెయిల్ రివ్యూ లాంటిది మేము మీకు పోస్ట్ చేయాలనుకున్నాము. సో దానికోసం మేము ఏంటంటే కంపెనీ అంటే మేము ఒక బిగినర్ కాబట్టి అసలు ముందు డ్రోన్ యొక్క ఫీచర్స్ ఏమున్నా అలా ఎలా వర్క్ అవుతున్నాయి, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము అని చెప్పి ప్రతిదీ మేము స్టడీ చేసి ఆ తర్వాత మీకు చెప్పాలనుకున్నాము. సో అలా టెస్ట్ చేస్తున్న టైంలో మనకి డ్రోన్ ఒకసారిగా యాక్సిడెంట్ అవడం జరిగింది. సో మేము అనుకున్నట్టు ఆ వీడియో మేము ప్రెసెంట్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. బట్ ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మన డ్రోన్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, లైక్ ఏంటంటే ఇప్పుడు మన డ్రోన్ వచ్చేసరికి ప్రొపెల్లర్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి కంపెనీ వాళ్ళు ఆల్రెడీ కిట్తో పాటు మనకి ఒక స్క్రూ డ్రైవర్ అండ్ దానికి ఎక్స్ట్రా ప్రొపెల్లర్ సెట్ మనకు ప్రొవైడ్ చేశారు. దాంట్లో మీకు స్క్రూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు డ్యామేజ్ అయిన ప్రొపెల్లర్స్ ఎలా రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం. అలాగే అసలు ఏం జరిగిందో కూడా మీకు కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాము. సో తర్వాత డ్రోన్ అనేది వర్క్ అవుతుందో లేదని మీరు వీడియో చూసి తెలుసుకోండి. యాక్చువల్గా మేము డ్రోన్ యొక్క ప్రతి ఫీచర్ని డే టైమ్ అండ్ నైట్ టైం టెస్ట్ చేస్తున్నాం. అలా టెస్ట్ చేస్తున్న టైంలో నైట్ టైం వన్ ఆఫ్ ద ఫీచర్ ఇచ్చింది ఏంటంటే అబ్స్టకల్ డిటెక్షన్ అనమాట. దీన్ని నైట్ టైం టెస్ట్ చేయడం అని చెప్పని కొంచెం కంజెస్టెడ్ ప్లేస్లోకి తీసుకెళ్ళి డ్రోన్ అనేది ఫ్లై చేయడం జరిగింది. సో మేము తీసుకున్న ప్లేస్లో ఏంటంటే కొంచెం చెట్లు ఉన్నాయి. సో ఆ చెట్టుకి మేము నైట్ టైం అవడం వల్ల కొంచెం విజిబిలిటీ తక్కువ ఉన్నా మాకు అక్కడ కొమ్మలు ఆకులు ఉన్నాయి, సంది హైట్ లెవెల్ అనేది మాకు అర్థమవుతుంది. సో అలా డ్రోన్ని అక్కడ ఫ్లై చేసినప్పుడు కొంచెం ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చినా డిటెక్ట్ అయ్యి ఇది స్టాప్ అవుతుంది అనుకున్నాం. బట్ అక్కడ ఏమైందంటే సన్నని తీగలు లాగంటే ఆ పైనుంచి వేలాడుతున్నాయి అన్నమాట. సో ఆ కొమ్మల నుంచి వేలాడటం వల్ల అది మన డ్రోన్ యొక్క ఆర్మ్స్లో ఇరుక్కోవటం అండ్ అది చాలా సన్నగా ఉన్నాయి అన్నమాట. చాలా సన్నగా లైక్ థ్రెడ్ లాగానే ఉన్నాయి. బట్ అది ఇరుక్కోవటం వల్ల మన డ్రోన్ యొక్క ప్రొపెల్లర్స్ అనేది డ్యామేజ్ అయిందన్నమాట. సో ఏంటంటే అది చాలా సన్నగా ఉన్నా మాకు అర్థం కాలేదు ఏం జరిగిందని. సో డ్రోన్ అనేది డ్యామేజ్ అయింది. ఓపెన్ అంటే కంట్రోల్ మిస్ అయ్యి కింద పడింది అనమాట. సో చెక్ చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ ప్రొపెల్లర్ అనేది డ్యామేజ్ అయింది. సో ఒకటే అయింది అనుకుంటే ఇలా మన బ్యాక్ రేరామ్లో ఉన్న ఇంకొక ప్రొపెల్లర్ డ్యామేజ్ అవటం జరిగిందనమాట. ఇదే సెకండ్ ఇదనమాట ప్రొపెల్లర్ అనేది. సో మీరు చూస్తున్నారు కదా. సో ఈ ప్రొపెల్లర్స్ అనేది ఇలా డ్యామేజ్ అయిందనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏంటంటే ఈ ప్రొపెల్లర్స్ని ఎలా రిప్లేస్ చేసుకోవాలి ఇచ్చిన కిట్తో అనేది మీకు చూపిస్తాము. మేము బిగినర్గానే అన్ని తెలుసుకొని మీకు చూపిస్తున్నాం అనమాట. సో ఏంటంటే మీరు ఫ్లై చేస్తున్నప్పుడు కూడా అంటే మాలాగా మేము చేసిన మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకుండా ఉండండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మన ప్రొపెల్లర్ మీద మీకు స్క్రూ కనిపిస్తుంది కదండి, దాన్ని మన స్క్రూ డ్రైవర్తో ఇలా అన్స్క్రూ చేయాలి. సో మీరేంటంటే యాంటీ క్లాక్ వైజ్లో దాన్ని అన్స్క్రూ చేయాలి, లేదంటే థ్రెడ్డింగ్స్ అనేది పోతాయి వేరే డైరెక్షన్లో చేస్తే. సో జాగ్రత్తగా అన్స్క్రూ చేయండి. అన్స్క్రూ చేసినప్పుడు కొంచెం డ్రోన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, ఎందుకంటే ప్రతి కాంపోనెంట్ చాలా సెన్సిటివ్గా ఉంది. ఏదన్నా పార్ట్ కనుక మన డ్యామేజ్ అవుతే మాత్రం రిప్లేస్ అవ్వడం చాలా కష్టం. సో ఏంటంటే ఇప్పుడు మనం అన్స్క్రూ చేసాము. సో ఆ స్క్రూని రిమూవ్ చేయడానికి జస్ట్ స్క్రూ డ్రైవర్ని మనం స్క్రూ డ్రైవర్ యూస్ చేసుకొని ఆ స్క్రూని తీసేసి బయటికి, ఎందుకంటే స్క్రూ డ్రైవర్ అనేది కొంచెం మ్యాగ్నెట్ మెటీరియల్. చూసారు కదండి ఇక్కడ స్క్రూ మనకి వచ్చేసింది రిమూవ్ చేస్తే. సో ప్రెసెంట్ ఆ స్క్రూని మనం పక్కన పెట్టుకుందాము. సో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని డ్యామేజ్డ్ ప్రొపెల్లర్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను చూడండి. డ్యామేజ్డ్ ప్రొపెల్లర్ని మీరు ఎలా పడితే అలా పుష్ చేయొద్దు, ఎందుకంటే అది ఇక్కడ ఒక లాకింగ్ సిస్టమ్ ఉంది కనిపిస్తుంది కదా. సో దీన్ని రిమూవ్ చేయాలంటే డ్రోన్ని రివర్స్లో తిప్పుకోవాలి. ఇలా రివర్స్ తిప్పిన తర్వాత మెల్లిగా అలా సైడ్స్ నుంచి వెనక లాకింగ్ సిస్టమ్ నుంచి మెల్లిగా సైడ్స్ నుంచి పుష్ చేయండి లైట్గా. ఇలా కనిపిస్తుంది కదా, ఇలా పుష్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అది ఆ లాకింగ్ సిస్టమ్ నుంచి అదే రిమూవ్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ ఇంకొక డ్యామేజ్డ్ ప్రొపెల్లర్ రిమూవ్ చేయడం మళ్ళీ చూపిస్తున్నాను. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు తెలుసుకొని జాగ్రత్తగా ఎప్పుడన్నా మీ సెల్ఫ్గా మీరు రిప్లేస్ చేయాలనుకుంటే ప్రొపెల్లర్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకుంది అంటే కొంచెం మీకు అలవాటు అంతవరకు మీరు నైట్ టైం అనేది డ్రోన్ అనేది ఫ్లై చేయకపోవడం బెటర్, మీరు బిగినర్ అయితే ఒకవేళ. సో అలాగే కొంచెం ఓపెన్ ఏరియాలో ఫ్లై చేసి చూడండి. తర్వాత ప్రాక్టీస్ వచ్చిన తర్వాత మీరు డ్రోన్ అనేది ఇంకా ప్రొఫెషనల్గా ఫ్లై చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం, ఎందుకంటే మేము చేసిన మిస్టేక్స్ మీరు రిపీట్ చేయకూడదనే ఉద్దేశం చెప్తున్నాము.
మెయిన్గా ఏంటంటే మీరు ఇలా ప్రొపెల్లర్ని మీకు రిపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ బ్యాటరీని రిమూవ్ చేయండి అన్ఫోల్డ్ చేసినప్పుడు. ఎందుకంటే మన డ్రోన్ అనేది ఆటోమేటిక్గా వన్స్ ఆర్మ్స్ అనేది అన్ఫోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది కదా. సో అలా ఆన్ అయినప్పుడు మనకి రిపేర్ చేయడం కష్టం అవుతుంది అండ్ మన మోటార్స్ కూడా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయండి. సో ఇప్పుడు మన సెకండ్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో చూడండి, ఇదిగోండి ఈ రెండు మనకేంటంటే డ్యామేజ్ అయిన ప్రొపెల్లర్స్ అనమాట. సో ఎలా బ్రేక్ అయిందో చూడండి, అది చాలా సన్నగా ఉన్న తీగలు, దానికి ఇలా డ్యామేజ్ అయిందంటే చాలా సెన్సిటివ్ పార్ట్స్ అని మీకు అర్థం చేసుకోవాలి. సో మీరు హ్యాండిల్ చేసేటప్పుడు కూడా ఒకవేళ మీకు కుదరట్లేదు అనుకుంటే మాత్రం మీరు నా సలహా ఏంటంటే మీరు సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే బెటర్, మీ వల్ల కుదరదు అనుకుంటే. బట్ ఇది మేము రిస్క్తో చేసుకుని మేము సొంతంగా తెలుసుకొని మేము చేస్తున్నాం అన్నమాట ఈ వీడియోని. సో ఇదండి మేము చెప్పాలనుకుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ప్రొపెల్లర్స్ కొత్తగా అదే రిప్లేస్ చేసుకోవాలని చూద్దాము. సో ఈ వీడియోలో సరే మీకు మన ఏదైతే రిమూవ్ చేసిన డ్యామేజ్ అయ్యే ప్రొపెల్లర్స్ ప్లేస్ కొత్త ప్రొపెల్లర్స్ని ఎలా రిప్లేస్ చేయాలో చూపిస్తాను అనమాట. సో ఏంటంటే జాగ్రత్తగా గమనించండి ఈ వీడియోని. సో ఏంటంటే ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన రిప్లేస్మెంట్ స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ప్రొపెల్లర్స్ 3 సెట్స్ ఇచ్చారు కదా. సో ప్రతి ప్యాకింగ్ మీద అంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ లాగా ప్రొవైడ్ చేశారు. సో మీకు కనిపిస్తుందా అండి వీడియోలో అది. సో ఏంటంటే ఇక్కడ ఏ ప్యాకింగ్ అని ఇచ్చారు, అలాగే బి ప్యాకింగ్ ఇచ్చారు. సో ఏ ప్యాకింగ్లో ఏంటంటే మీకు అంటే ప్రతి దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఎక్కడ అంటే ఏ డ్రోన్కి ఏ సెట్ ఇది అని వాడుకోవడానికి. అండ్ ఇక్కడ మీకు ఎల్లో కలర్ కూడా రిప్రజెంట్ చేశారు కదా. సో ఎల్లో కలర్ రిప్రజెంట్ చేసింది ఇదిగో ఇలా డ్రోన్ తిప్పుకొని చూసుకుంటే ఒకసారి మీ డౌట్ ఉంటాయి. సో ఇదేంటంటే ఫ్రంట్ బ్యాక్ అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ ఏంటంటే మీకు ఫ్రంట్ ఆర్మ్లో అదే ఆ పొజిషన్లో అండ్ బ్యాక్ రేర్ ఆర్మ్లో వస్తుంది ఈ పొజిషన్ అనమాట. అలాగే బి దాంట్లో కూడా ఏంటంటే ఫ్రంట్ వచ్చేసరికి లెఫ్ట్ ఆర్మ్, అలాగే ఏంటంటే రేర్ వచ్చేసరికి రైట్ ఆర్మ్ అనమాట. సో ఈ పొజిషన్లో మీకు కనిపిస్తున్న డ్రోన్లో మనకి ఒకసారికి ఇక్కడ ఒకసారి బి పొజిషన్లో మనకి తీసుకోవాలి. ఎందుకంటే సేమ్ పొజిషన్లో పోయినాయి కదా, మిస్ అయినాయి కదా, అంటే డ్యామేజ్ అయినాయి కాబట్టి దాన్ని రిప్లేస్ చేయడానికి మనం బి అనేది యూజ్ చేసుకోవాలి, బి ప్యాకెట్ అనేది. సో బి ప్యాకేజ్లో మనకి అసలు 2 సెట్స్ కాదు సారీ 2 ప్రొపెల్లర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు స్క్రూస్ కూడా ఇచ్చారు. సో దాన్ని ఆ ప్యాకెట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనం ఏమేమి ఇచ్చారు అనేది. సో మన డ్రోన్కి ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్లో మీకు లెఫ్ట్ సైడ్ అండ్ రేర్ ఆర్మ్లో మనకి రైట్ సైడ్ కదా ప్రాబ్లం. సో అందుకని బీ ప్యాకెట్ అనేది మనం తీసుకున్నాము. సో అక్కడ మెన్షన్ చేశారు కదా బ్లూ కలర్లో బీ ప్యాకెట్ మీద ఎక్కడ ఏ పొజిషన్లో మనం ఈ ప్రొపెల్లర్స్ అని రిప్లేస్ చేసుకోవచ్చు అని. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మన ప్యాకెట్లో ఏంటంటే 2 సెట్స్ అదే 2 ప్రొపెల్లర్స్ అనేది ఇచ్చారు. దాంతోపాటు మనకి ఏంటంటే స్క్రూస్ అనేది సపరేట్ ప్యాకింగ్లో ఇచ్చారు ఆ ప్యాకెట్లోనే. సో ఇదిగోండి ప్రొపెల్లర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇది చాలా సెన్సిటివ్ ఉన్నాయి. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సో దీని మీద ఒక బ్యాచింగ్ కూడా ఇచ్చారు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో డీజే అని పక్కన ఒక సమ్ కోడ్ అని మెన్షన్ చేశారు. సో ఆ కోడ్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఆ పొజిషన్ మనం అంటే దాన్ని ఎందుకు వాడతామని చెప్పి నేను చెప్తాను ఆ విషయం అనేది కూడా. సో ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో ఎన్ని స్క్రూస్ ఇచ్చారని చూద్దాం ఈ ప్యాకెట్లో. సో మనకేంటంటే ఇక్కడ ఒక 3 స్క్రూస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్యాకింగ్లో. సో ఐ థింక్ అది కైండ్ ఆఫ్ ఏంటంటే ఒకవేళ దాని థ్రెడ్డింగ్ అని పోతే ఇంకోటి రిప్లేస్ చేసుకోవడానికి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఒకసారి చూసుకోండి ఇక్కడ. సో మనకేంటంటే ఫస్ట్ ఒక మన రేరామ్ని ఫిక్స్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది. సో ఏంటంటే ముందు మనకి ఏదైతే లాకింగ్ సిస్టమ్ ఉందో కొంచెం మనకి ఈజీగా మన హ్యాండిల్ చేసేటట్టు కొంచెం డైరెక్షన్ అనేది మార్చుకొని పెట్టుకోండి. సో నేను ఇలా స్క్రూ డ్రైవర్తో దాన్ని మూవ్ చేశాను. సో ఏంటంటే నెక్స్ట్ ఇది మన ఏదైతే ప్రొపెల్లర్ ఉందో ఒకసారి ఇక్కడ ఏంటంటే మనకి దాని మీద బ్యాచింగ్ ఇచ్చారని చెప్పాం కదా. సో మీకు కనిపిస్తుంది ఇక్కడ డీజే అనే సమ్ కోడ్ అనేది మెన్షన్ చేశారు. సో అది వచ్చేసరికి మనకి ఇలా మన డైరెక్షన్లో మనకు ఉండాలి ఫేసింగ్ చేస్తూ. సో దాన్ని తీసుకెళ్ళి ఇలా జాగ్రత్తగా ఆ లాకింగ్ మెకానిజం ఏదైతే ఉందో స్క్రూ లాకింగ్ మెకానిజం దగ్గర అలా ఫిక్స్ చేసుకోండి జాగ్రత్తగా. సో మీకు కష్టం అంటే నాది ఎలాగో పెద్ద ఫింగర్స్ కాబట్టి కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి నేను ఇలా స్క్రూ డ్రైవర్తో దాన్ని అలా జాగ్రత్తగా పుష్ చేస్తున్నాను లాకింగ్ మెకానిజంలోకి. సో ఇలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకొని
మనం అనేది తర్వాత స్క్రూ అనేది మనం దానికి ఫిక్స్ చేయాలి. సో స్క్రూ కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే స్క్రూ అనేది మనం ఫిక్స్ చేసినప్పుడు సరిగ్గా ఫిక్స్ చేయకపోతే కనుక లాకింగ్ మెకానిజంలో థ్రెడ్డింగ్ అనేది పోతుంది. సో థ్రెడ్డింగ్ పోతే మీరు ఇంకా అది వేస్ట్ అనమాట. కొత్త పార్ట్ అది రిప్లేస్ చేసి కంప్లీట్గా మోటార్కు ఉన్న కొత్త ఏదైతే ప్రొపెల్లర్స్ ఉన్న సెట్ ఏదైతే ఉందో అది కొత్తగా రిప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా మీరు స్క్రూ అనేది దాంట్లోకి పెట్టి, ఇప్పుడు ఏంటంటే ఇందాక యాంటీ క్లాక్ వైస్ మీరు రిమూవ్ చేశారు, ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో దాన్ని స్క్రూయింగ్ అనేది చేయాలి. సో ఇలా జాగ్రత్తగా స్క్రూ చేసుకోండి. మరీ ఎక్కువ టైట్ ప్రెస్ చెప్పాను, ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, ఎక్కువ టైట్ చేయొద్దు. ఒకవేళ అలా చేస్తే కనుక మనకి కంప్లీట్గా మోటార్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ దాన్ని స్క్రూ చేయండి. సో ఇలా ఇప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా కొంచెం టైట్గా కొంచెం చూసుకొని, అంటే వన్స్ అలా టైట్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది అది స్క్రూ టైట్ అయిందా లేదా అనేది. ఎందుకంటే మీకు స్క్రూ డ్రైవర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట, అంటే తిరగదు. సో అలాంటి టైంలో మీరు అంతే దాన్ని అక్కడితో వదిలేయండి. సో ఎక్కువ పుష్ చేయొద్దు దాన్ని, అంటే ఐ మీన్ ఎక్కువ టైట్ చేయొద్దు. సో ఇప్పుడు ఈ ప్రొపెల్లర్ అనేది ఫిక్స్ చేసాము. మనం ఇప్పుడు డ్యామేజ్ అయిన సెకండ్ ప్రొపెల్లర్ కూడా ఫిక్స్ చేద్దాం. సో జాగ్రత్తగా గమనించండి మళ్ళీ ఒకసారి. సో ఇక్కడ మనకి ఈ ప్రొపెల్లర్ సెట్ ఉంది కదా, దాని మీద డీజే లోగో ఏదైతే ఉందో అది మనం కరెక్ట్గా ఈ ఫేసింగ్లో ఇలానే ఫిక్స్ చేసుకోవాలి. సో అది తీసుకువెళ్ళి ఇలా జాగ్రత్తగా లాకింగ్ సిస్టంలో మీరు ఫిట్ చేయాలన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను అడ్జస్ట్ చేస్తాను చూసారు కదండి, ఇలా సేమ్ అంటే ఒకే 180 degrees సేమ్ యాంగిల్ సేమ్ డైరెక్షన్లో అలా ఉండాలన్నమాట ప్రొపెల్లర్స్ అనేది. ఒకవేళ డిఫరెంట్ మధ్యలో వస్తే దానికి డిఫరెంట్ యాంగిల్ ఏమైనా వస్తే కనుక, అంటే 2 ప్రొపెల్లర్స్ డిఫరెంట్ డైరెక్షన్లో ఉంటే కనుక మన మోటార్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. సో మొత్తానికి ఇలా స్క్రూ యొక్క సిస్టంలో మనం పెట్టేసి ఇలా దాన్ని స్క్రూతో గీద్దాం జాగ్రత్తగా. సో ఇక్కడ ఏంటంటే మనకి చెప్పాను కదా ఆల్రెడీ, స్క్రూ చేస్తున్నప్పుడు మరీ ఎక్కువ ప్రెషర్ అనేది అక్కడ పెట్టకూడదు స్క్రూ డ్రైవర్ మీద. సో అలా పెట్టడం వల్ల అవుతుందంటే మనకి ప్రెషర్ అంతా వెళ్ళి మోటార్ మీద ఇది ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. సో అలా మోటార్ బ్రష్ అనేది పాడైపోతుంది. సో మీకు మోటార్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు. సో దానివల్ల ఇప్పుడు యాక్చువల్ మార్కెట్లో మనం చెప్పినట్టు రిప్లేస్మెంట్ పార్ట్స్ అనేవి సర్వీస్ సెంటర్లో అవైలబుల్ లేవు ప్రెసెంట్, కొంచెం టైం పట్టేటట్టు ఉంది. సో అందుకని జాగ్రత్తగా మీరు ఏం చేసినా సరే జాగ్రత్తగా వాడుకుంటే బెటర్ అని సజెషన్ అనమాట. సో ప్రజెంట్ అయితే మనం ప్రొపెల్లర్ని ఫిక్స్ చేసాం. సో ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాము వర్క్ అవుతుందా లేదా అనేది. సో ముందుగా మనం బ్యాటరీని ఫిక్స్ చేసుకుందాం. అండ్ మర్చిపోయాను, ముందు మీరు అన్ఫోల్డ్ చేసేటప్పుడు బిఫోర్ ఏంటంటే మన గింబల్ యొక్క ప్రొటెక్టర్ని రిమూవ్ చేయాలి. నేను ప్రతిసారి మర్చిపోతూ ఉంటాను అనమాట. సో మీరు అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఫ్లిప్ యొక్క ఆర్మ్స్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు గింబల్ ఏంటంటే దాని యొక్క క్యాలిబ్రేషన్ సిస్టమ్ని చెక్ చేసుకుంటుంది. అంటే లైక్ అది ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటి, సరౌండింగ్స్ ఏముంది, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. సో అందుకని మీరు గింబల్ ప్రొటెక్టర్ తీసి తర్వాత అన్ఫోల్డ్ చేయండి. సో మనం ఇప్పుడు ప్రొపెల్లర్స్ అయితే సక్సెస్ఫుల్గా మనం ఫిక్స్ చేయడం జరిగింది. సో ఫిక్స్ చేసిన ప్రొపెల్లర్స్ అసలు వర్క్ అవుతుందా లేదా కరెక్ట్గా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. సో ఏంటంటే ఇప్పుడు మనం దాన్ని చెక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ ఫిక్స్ చేసాం అండ్ పవర్ ఆన్ చేసాం డ్రోన్ని. బిఫోర్ దట్ మనం మర్చిపోకుండా ఏంటంటే డ్రోన్ యొక్క గింబల్ ప్రొటెక్టర్ని మనం రిమూవ్ చేసాము. సో బిఫోర్ మనం చెక్ చేసుకునే ముందు ఒకసారి మన డ్రోన్ చుట్టూ ఏవైతే ఉన్న వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నా మనం పక్కన పెడదాం. స్క్రూ అనేది జాగ్రత్త పక్కన పెట్టుకోండి, ఫ్యూచర్లో ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది.
సో ఇప్పుడు ఏంటంటే మన రిమోట్ ఆన్ చేసుకొని మన డ్రోన్ కనెక్ట్ చేసుకుందాం. మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కంట్రోల్ స్టిక్స్ అంటారు వాటిని యూజ్ చేసుకుని వర్టికల్గా క్రాస్గా మనం రెండు డౌన్వర్డ్ ప్రెస్ చేస్తే కనుక మన డ్రోన్ అనేది కనెక్ట్ అయిన తర్వాత ఆన్ అవుతుంది అనమాట. అంటే డ్రోన్ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో మనకి మోటార్స్ అనేది రన్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు రెడీ టు ఫ్లై అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ డ్రోన్ కనిపిస్తుంది, కనెక్ట్ అయింది, కెమెరా వ్యూ అదనమాట. సో ఇక్కడ నోటిఫికేషన్ పైన ఎల్లో కలర్లో ఇవన్నీ ఏమైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తే, అలాగే ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుని ప్రొపల్లర్ అనేది నోటిఫికేషన్ ఫస్ట్ వస్తుంది. సో ఇలానే మనం డ్రోన్ యొక్క మోటార్ ఆన్ చేసుకోవాలి. సో అది సక్సెస్ఫుల్గా ఆన్ అవుతే మనకి టేక్ ఆఫ్కి రెడీ అయినట్టు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది, మోటార్ అనేది స్టక్ అయింది సంథింగ్ అన్నట్టు చూపిస్తుంది అన్నమాట. బికాస్ ఆఫ్ ఏదో సంథింగ్ మోటార్లో ఇరుక్కుంది అని చెప్పి చూపిస్తుంది. సో అదేంటని ఒకసారి చెక్ చేసుకుందాము. సో నాకైతే ఇక్కడ ప్రొపల్లర్ సరిగ్గా ఫిక్స్ చేయలేదు అనే డౌట్ ఉంది. బట్ ఒకసారి నేను ఆ ప్రొపల్లర్స్ని ఒకసారి మూవ్ చేసి చూస్తే తెలుస్తుంది అని డౌట్ ఉంది. ఒకవేళ మూమెంట్ ఏమన్నా ఆ ఫ్రీ మూమెంట్ లేకపోతే కనుక ప్రొపల్లర్స్ అనేది, సో మన ఇష్యూ సార్ ప్రొపల్లర్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఒకవేళ ఆ ప్రొపల్లర్స్ కూడా సరిగ్గా ఉంటే మేబీ వేసి మోటార్ డ్యామేజ్ అయి ఉండాలి. సో ఒకసారి మనమైతే డ్రోన్ని స్విచ్ ఆఫ్ చేద్దాం, స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీని రిమూవ్ చేద్దాము. సో స్విచ్ ఆఫ్ చేయడానికి ఇక్కడ మన పవర్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. సో మనం అన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసిన తర్వాత బ్యాటరీని రిమూవ్ చేయాలి జాగ్రత్తగా. సో పవర్ ఆఫ్ చేసి ఇప్పుడు బ్యాటరీని రిమూవ్ చేసి పక్కన పెట్టాము. సో ఇక్కడ నేను గింబల్ ప్రొడక్ట్ పెట్టలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో దీని మూమెంట్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను, బాగానే ఉంది. అండ్ నాకెందుకు ప్రొపల్లర్ ఒకసారి చెక్ చేద్దాం, టైట్గా ఉందా లేదంటే లూజ్గా ఫిక్స్ చేసాను ఒకసారి చెక్ చేసుకున్నాను స్క్రూ అనేది. సో స్క్రూయింగ్ అంతా బాగానే చేశాను అనుకుంటున్నాను, స్క్రూ అనేది బాగానే ఫిక్స్ చేశాను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి అన్స్క్రూ చేసి ఒకసారి వేరే స్క్రూ ఏమన్నా మార్చి చూడాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం స్క్రూని రిమూవ్ చేసాము. సో ఇంకో ఎక్స్ట్రా స్క్రూ ఉంది కదా, దాన్ని పెట్టుకొని మనం రిప్లేస్ చేసి చూద్దాం. దానికన్నా బిఫోర్ మూమెంట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రీ మూమెంట్ ఉంది, బట్ ఏమైనా ఇష్యూ ఉందో తెలియదు మోటార్లో. సో మిగతా కూడా చెక్ చేస్తే ఇది బాగా ఫ్రీగా తిరుగుతుంది. ఇది రిప్లేస్మెంట్ కూడా ఇది కొంచెం టైట్ ఉంది. సో మూమెంట్ అనేది కొంచెం టైట్ ఉంది, మేబీ కొత్త ప్రొపల్లర్స్ యాడ్ చేయడం వల్ల అయి ఉండొచ్చు, లేదా దాని మూమెంట్ అంతా ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే ఎగ్జాక్ట్గా మనకు బిగినర్ కాబట్టి మనకు ఐడియా లేదు. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనం ఓకే ప్రొపల్లర్స్ బాగానే తిరుగుతున్నాయి, మూమెంట్ బాగానే ఉంది. నాకైతే మూమెంట్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఒకసారి మేబీ స్క్రూ ఒకసారి రిప్లేస్ చేసి చూద్దాం వేరేది. స్క్రూ అనేది తీసుకొని ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఏంటంటే క్రాస్గా కూడా ఫిక్స్ చేయకూడదు, స్క్రూ అనేది కరెక్ట్గా సెంటర్లో స్క్రూ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో దట్ మనకి థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్గా పడుతుంది. లేదంటే థ్రెడ్డింగ్ డెఫినెట్ పడిందంటే చెప్పాను కదా, కంప్లీట్ ప్రొపల్లర్ సెట్ అంతా మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు రిపేర్ చేస్తున్నప్పుడు. సో కూల్గా కూర్చొని చేయాలన్నమాట ఇది. ఓకే స్క్రూని ఫిక్స్ చేశాను, కొంచెం టైట్ అయింది అదిగోండి. ఇప్పుడు కానీ గమనిస్తున్నారు మీరు, టైట్ అయిన తర్వాత స్క్రూ డ్రైవర్ అనేది అలా జర్కిస్తూ, అంటే స్క్రూ డ్రైవర్ బయటకు వచ్చేస్తాం మనం రన్ చేస్తాం, అంటే స్క్రూ టైట్ చేయడానికి ట్రై చేసినప్పుడు. సో ఇలా వచ్చేస్తుంది అనమాట. సో మూమెంట్ అయితే ఓకే పర్లేదు, స్క్రూ అనేది గట్టిగానే ఫిక్స్ చేశాను, టైట్గా బాగానే ఫిక్స్ చేశాను.
ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాటరీ పెట్టుకొని ఒకసారి చెక్ చేద్దాము వర్క్ అవుతుందా లేదా అనేది. సో బ్యాటరీ ఫిక్స్ చేసి మన డ్రోన్ అది ఇలా ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది కదా, మనకి ఆల్రెడీ ప్రొపెల్లర్స్ అదే ఆర్మ్స్ అనేది అన్ఫోల్డ్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు డ్రోన్ అనేది రిమోట్ కంట్రోల్కి కనెక్ట్ అయింది. సో బిఫోర్ ఆన్ చేసే బిఫోర్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలని అది నోటిఫికేషన్ ఇస్తుంది ప్రొపెల్లర్స్ అనేది. ఒకసారి చెక్ చేసుకుని ఓకే వర్క్ అవుతుందని చెప్పాం. సో ప్రొపెల్లర్స్ ఆన్ చేయడం ట్రై చేసాం కానీ మళ్ళీ సేమ్ అదే ఇష్యూ వచ్చింది. మనకి ప్లేరామ్లో ఫిక్స్ చేసిన ప్రొపెల్లర్ ఏదైతే ఉందో అక్కడ సేమ్ మోటార్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో ఒకసారి మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఏంటి ప్రాబ్లం అనేది. సో ఓకే, పవర్ ఆఫ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం అసలు మూమెంట్ ఏంటి, లేకపోతే ఇష్యూ ఉందా లేదా, మళ్ళీ ప్రొపెల్లర్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అయిందో చెక్ చేసుకుందాం. సో మేబీ నాకు తెలిసి నేను మళ్ళీ ఆ స్క్రూ రిమూవ్ చేసి ఇంకో స్క్రూని చేంజ్ చేసి చూస్తే ఏమన్నా ఛాన్స్ ఉందనుకుంటున్నా. లేదు అనుకుంటే మళ్ళీ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళాలి. సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ముందుగానే చెప్పారు సర్వీస్ సెంటర్ తీసుకొస్తే మాత్రం 10 days 15 days పడుతుందని. సో అందుకే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, అంటే ఇంట్లో కూర్చొని సెల్ఫ్గా రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే దీన్ని రిమూవ్ చేసి ఒకసారి స్క్రూ చేంజ్ చేసి చూద్దాము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రైల్ అన్నట్టు అనుకోవటం ఇంకా. సో ఇంకో స్క్రూ తీసుకున్నాను. సో నేనైతే మనం ఫస్ట్ రిమూవ్ చేసిన స్క్రూనే తీసుకున్నాను ఒకసారి. సో ఓల్డ్ స్క్రూ తీసుకొని దాన్ని ఫిక్స్ చేసి ట్రై చేస్తాను ఒకసారి వర్క్ అవుతుందో లేదో అనేది. ఓకే, స్క్రూస్ అనేది ఫిక్స్ చేస్తున్నాను. సో ఇంకా ఫిక్స్ చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా డ్రోన్ అనేది ఇప్పుడు వర్క్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కొనుక్కున్నాను, ఫస్ట్ డ్రోన్ ఇది చాలా ఇష్టపడి కొనుక్కున్నాను. సో దీనికి మళ్ళీ సర్వీస్ సెంటర్ అంటే చాలా, అంటే ఎవరికైనా అంతే కొంచెం బాధగా ఉంటుంది కదా కొన్న 1 weekలోనే ఇలా అవ్వటం అంటే. సో చూద్దాం, ఇది కనుక వర్క్ అవుతే నేను ఈసారి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాను డ్రోన్ని. సో పవర్ ఆన్ చేస్తున్నాను. సో పవర్ ఆన్ అయింది. ఇప్పుడు డ్రోన్ కనెక్ట్ అయిన తర్వాత ఒకసారి ఆన్ చేసి చూద్దాం రిమోట్ కంట్రోల్తో. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఎప్పుడు ఆన్ చేసినా అదే సేమ్ అదే మెథడ్ అనమాట. ఇలా సైడ్ ప్రెస్ చేయటం 2 కంట్రోల్ స్టిక్స్ని. అమ్మయ్య, మొత్తం 4 ఫ్యాన్స్ అయితే ప్రెసెంట్ 4 మోటార్స్ వర్క్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా. సో నేను అనుకోవటం ఏంటంటే ఏదైతే మనం స్క్రూస్ అయితే యూజ్ చేసామో ఆ స్క్రూస్ అనేది సరిగ్గా ఫిక్స్ అవ్వకపోవడం వల్ల ఈ ఇష్యూ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అందుకే స్క్రూ చేసేటప్పుడు కానీ మన ఫిక్స్ అంటే చూసారు కదా మేము పడిన కష్టాలు. సో ఇవన్నీ మీరు చూసుకొని జాగ్రత్తగా డ్రోన్ ఎంత ఫ్లై చేస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.